వెల్కమ్ టు ది లియో. ప్రధాని భద్రతా ఏర్పాట్లు ఎంత పకడ్బందీగా ఉంటాయో మనకు తెలుసు. దేశంలోనే అత్యంత భద్రత కలిగిన వ్యక్తుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు వరుసలో ఉంటారు. మరి అలాంటి నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర పోలీసులు ఎంత భద్రతా చర్యలు పాటించాలి, ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే మొన్న చిలకలూరిపేట మండలం బొప్పిడి వద్ద జరిగినటువంటి ప్రజాగళం సభలో పాల్గొనడానికి వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారి సభలో అడుగడుగునా కూడా పోలీసుల వైఫల్యం కనపడింది. ప్రధానమంత్రి పాల్గొన్న సభలో కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అక్కడ ఉన్నటువంటి వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి నలుగురు ఎస్పీలు కూడా అసలు ఆ సమావేశం దగ్గరలోనే లేరు. కొంతమంది కారులో ఉన్నారు, కొంతమంది వేరొక చోట ఉన్నారు, కొంతమందికి ఫోన్ కూడా రీచ్ కావటం లేదని చెప్పి కింది స్థాయి అధికారులు చెప్పే పరిస్థితి. సో దీని మీద కేంద్ర ఇంటెలిజెన్స్ అయితే చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్న మోడీ సభ సందర్భంగా మైకులు పనిచేయకపోవడం దగ్గర నుంచి గ్యాలరీల వరకు, విఐపి గ్యాలరీలలోకి ప్రజలు రావటం, నరేంద్ర మోదీ గారు సభ నుంచి దిగక ముందే స్టేజ్ మీదకు జనం రావటం, ఇలా అనేక భద్రతా వైఫల్యాలు కనపడ్డాయి. దీంతో కేంద్ర ఇంటెలిజెన్స్ అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా నరేంద్ర మోదీ గారి సభకు ఆ ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా మైక్ సెట్లు అయి తీసుకొస్తారు, తిరిగి వాటిని తీసుకెళ్ళిపోతారు వెళ్ళేటప్పుడు. సో తిరిగి తీసుకువెళ్ళే సమయంలో కూడా ప్రజల్ని కంట్రోల్ చేయటంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. అన్నిటికీ మించి సభ ముందు ఏదైతే ముందు భాగం ఉందో అది అత్యంత కట్టుదిట్టమైన భద్రతా భాగం. కానీ విఐపి గ్యాలరీలోకి ప్రజలు రావటం, కొంతమంది వాటర్ బాటిల్స్ ఇసిరితే అవి వచ్చి గ్యాలరీలో పట్టడం, అంటే ఇంకొద్ది గట్టికి ఇసిరితే అవి సభలోకి వెళ్ళిపోతాయి. సో ఇలాంటి అనేక భద్రతా వైఫల్యాలను అయితే వీళ్ళు గుర్తించడం జరిగింది. దీని మీద ఆల్రెడీ ఒక నివేదిక కూడా చేశారు. దాదాపుగా నలుగురు ఎస్పీలపై వేటుకైతే సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అన్నిటికీ బాధ్యుడు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి. సో ఆయనే మొత్తం వ్యవహారం మొత్తానికి కూడా ఆయనే ఇన్ఛార్జిగా ఉన్నాడు. కాబట్టి మొదటి వేట అయితే రవిశంకర్ రెడ్డి మీద పడబోతుంది. ఆయనతో పాటు మిగతా ప్రకాశం, నెల్లూరుతో పాటు తిరుపతి, ఈ 3 జిల్లాలకు చెందిన ఆ ఎస్పీల మీద కూడా వేటు వేయడానికి అయితే రంగం సిద్ధం చేసింది. మరి ఇప్పటి వరకు ప్రతిపక్షాల సభకు పోలీసులే ఆటంకం కల్పించారు, మనందరికీ తెలిసిన విషయమే. మరి ప్రధాని నరేంద్ర మోదీ గారి సభలో కూడా ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఎందుకు కనీస ప్రోటోకాల్ పాటించలేదు? దీనికంటే ముందే ఎన్ఎస్జీ బృందాలు అలాగే ఎస్పీజీ బృందాలు వచ్చి భద్రతా లోటుపాట్లను పోలీసులకు ముందే హెచ్చరించిందట. అంటే ఒక పూట ముందే వచ్చి ఈ పోలీసులు చెప్పినటువంటి భద్రతా చర్యలు సరిపోవు, మరిన్ని అదనపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు చెప్పినప్పటికీ కూడా ఆ ఎన్ఎస్జీ కానివ్వండి, ఎస్పీజీ చెప్పినటువంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదు. అలాగే ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో కూడా పూర్తిగా విఫలమవడంతో సభా ప్రాంగణంలోకి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో నరేంద్ర మోదీ గారి కాన్వాయ్ కూడా బయటికి వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. సో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో భద్రతా వైఫల్యాలు రావడం మీద ఆ కేంద్ర ఇంటెలిజెన్స్ అయితే సీరియస్ అయినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించిన వార్త అయితే వచ్చిందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై వేటు. ప్రధాని పాల్గొన్న ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యంపై కేంద్ర నిఘా విభాగం నివేదిక. ప్రధాని నరేంద్ర మోదీ హాజరైనటువంటి సభలో పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై వైఫల్యంతో పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై వేటు వేయనట్లే తెలిసింది. వాస్తవానికి భద్రతా చర్యల్లో పాల్గొనాల్సిన ఎస్పీ స్థాయి అధికారులు కేవలం ప్రేక్షక పాత్రే వహించారు. సరైన సమయంలో కింది స్థాయి సిబ్బందికి సరైన ఆదేశాలు ఇవ్వకపోవటం వల్ల క్రౌడ్ను కంట్రోల్ చేయలేకపోవడం కానివ్వండి, మోడీ గారు సభ నుంచి దిక్క ముందే జనం పైకి రానివ్వడం కానివ్వండి, లేదా మైక్ సెట్ల మీదకి జనం ఎక్కడంతో స్వయంగా నరేంద్ర మోదీ గారే ఆ స్పీచ్ మధ్యలో వాళ్ళందరినీ కూడా దిగాలని చెప్పడం జరిగింది. వాస్తవానికి ఇలాంటి ప్రముఖులు పాల్గొన్నటువంటి సభ మైకులకి పూర్తి భద్రత ఏర్పాటు చేయాలి, అవసరమైతే దానికి రక్షణగా పోలీసులను ఏర్పాటు చేయాలి. సో అలాంటి చర్యలు ఏమీ తీసుకోకపోవడంతో వాళ్ళందరూ మైకుల మీదకి ఎక్కడంతో కొంతసేపు మైకులకు అంతరాయం కూడా ఏర్పడటం జరిగింది. సో వీటన్నిటి మీద కేంద్ర నిఘా విభాగం అయితే ఒక పూర్తి నివేదిక అయితే తయారు చేయడం జరిగింది. కొందరు ఆకతాయిలు ప్రధాని వేదికకు సమీపంలో ఉన్న గ్యాలరీలోకి నీళ్ల సీసాలు విసిరారు. వేదిక ముందే తోపిసలాట చోటు చేసుకుంది. విఐపి గ్యాలరీలోకి జనాలు చొచ్చుకుని వచ్చారు. సభా ప్రాంగణంలో మైకులు, లైట్లు కోసం ఏర్పాటు చేసిన టవర్లపైకి కొంతమంది ఎక్కడంతో వారిని కిందికి దించాలని స్వయంగా మోడీనే సూచించడం జరిగింది. సో ఇలాగా మైక్ సిస్టమ్ కూడా అనేక సార్లు ఎందుకు అంతరం ఏర్పడిందంటే జనం వారి మీదకి ఎక్కడం వల్ల నరేంద్ర మోదీ గారి స్పీచ్కి కూడా మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. వాస్తవానికి ఎంత టైం మాట్లాడాలని వాళ్ళకి ఒక షెడ్యూల్ ఉంటుంది, ఈ టైంలో మాట్లాడాలని ఒక షెడ్యూల్ ఉంటుంది. దాని ప్రకారం మొత్తం కూడా ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవాలి. కానీ ఇక్కడ మైక్ డిస్టర్బెన్స్
దానివల్ల నరేంద్ర మోదీ గారి స్పీచ్కి అంతరాయం వచ్చింది. దానివల్ల సభ కూడా కొంచెం ఆలస్యం అవడం జరిగింది, కొంచెం గందరగోళం కూడా ఏర్పడింది. సో వీటన్నిటి మీద అయితే కేంద్ర నిఘా విభాగం అయితే చాలా సీరియస్ అయింది. అలాగే మోదీ కంటే ముందే సభా ప్రాంగణానికి చేరుకున్న ఎన్ఎస్జీ కానివ్వండి, ఎస్పీజీ బృందాలు సభా ప్రాంగణంలో బందోబస్తు పరంగా లోపాలు ఉన్నాయని గుర్తించి రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసినా వాళ్ళు స్పందించలేదు. ఇది అన్నిటికంటే ప్రధానమైంది. ఆల్రెడీ కేంద్ర బృందాలు చెప్పిన తరువాత కూడా పోలీసులు స్పందించలేదు అంటే యాక్షన్ చాలా సివియర్గా ఉంటుంది. ప్రధానమంత్రి భద్రత అనేది ఆషామాషి వ్యవహారంగా ఉండే భద్రత కాదు. ఆయన ఏ రాష్ట్రానికి వెళ్ళినప్పటికీ కూడా ఆయనకి కల్పించాల్సిన భద్రతా విషయంలో, ప్రోటోకాల్ విషయంలో ఏదైనా తేడా వస్తే ఉద్యోగాలు ఊస్ట్ అయిపోతాయి. ఆ విషయం తెలిసి కూడా ఇక్కడ పోలీసులందరూ కూడా ఈ విధంగా వ్యవహరించారు. పైగా ఈ ఎన్నికల విధుల్లో పాల్గొన్న నలుగురు ఎస్పీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గమే. మరి యాదృచ్ఛికంగా జరిగిందో ఎలా జరిగిందో మనకైతే తెలియదు, కానీ నలుగురు ఎస్పీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన వారే. అన్నిటికీ ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి వ్యక్తి పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి. సో ప్రధాన పాత్ర ఈందని చెప్పి గుర్తించారు. సో అనేక అంశాల మీద నివేదిక అయితే రూపొందించారు. దీనికి ప్రధాన బాధ్యుడిగా రవిశంకర్ రెడ్డిని గుర్తించినట్టుగా తెలుస్తుంది. మేబీ 1-2 రోజుల్లో ఆయన మీద వేట్ అయితే పట్టడం ఖాయం. అయితే మిగిలిన ఎస్పీలు తప్పించుకుంటారంటే తప్పించుకునే అవకాశం లేదు. మిగిలిన ఎస్పీల మీద కూడా విచారణ చేసి వారి వైఫల్యం ఉందని తెలిస్తే వారి మీద కూడా వేటు వేసే అవకాశం అయితే ఉంది. ఇక ట్రాఫిక్ క్రమబద్ధీకరణకేమో ఇన్ఛార్జిగా ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వ్యవహరించారు. సభా ప్రాంగణంలో గ్యాలరీలకు బాధ్యుడిగా నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి వ్యవహరించారు. అలాగే హెలీప్యాడ్ వద్ద ఇన్ఛార్జిగా సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వ్యవహరించారు. సో మొత్తంగా వీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అయితే అప్పగించారు. బట్ ట్రాఫిక్ విషయంలోనూ ఫెయిల్ అయ్యారు. అలాగే సభా ప్రాంగణం వద్ద తోపిసలాట జరగడంతో అక్కడ కూడా ఫెయిల్ అయ్యారు. హెలీప్యాడ్ వద్ద కూడా కొంత ప్రోటోకాల్ అనేది తెప్పింది. ఉదయం 11:30 వరకు కూడా ఎవరికైతే మోడీకి స్వాగతం పలికే వారి లిస్ట్ ఉందో వారికి పాసులు ఇవ్వలేదు. పాసులు ఇవ్వడం ఆలస్యం అయ్యేటప్పటికీ దాంతో వారంతా అక్కడ చేరుకుని మోదీ గారికి స్వాగతం పలికే సమయంలో కొంచెం ఇబ్బంది ఎదురైంది. సో వీటన్నిటిని పరిగణలో తీసుకుని మిగిలిన ముగ్గురు ఎస్పీల మీద కూడా ఎవరు ముగ్గురు ఎస్పీలు అంటే ఒకరు ప్రకాశం జిల్లా ఎస్పీ, ఒకరు నెల్లూరు ఎస్పీ, ఇంకొకరు సత్యసాయి జిల్లా ఎస్పీ. వీళ్ళ ముగ్గురు మీద కూడా ఆ విచారణకైతే ఆదేశిస్తున్నట్టుగైతే తెలుస్తుంది. మొత్తంగా నరేంద్ర మోదీ గారి సభా వైఫల్యం వల్ల, సభలో పోలీసుల వైఫల్యం వల్ల వీరి మీద అయితే వేటుకు సిద్ధమైనట్టుగా ఉంది. అసలు ఎస్పీలు ఎక్కడికి వెళ్ళారో దాని మీద కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఒకసారి చూద్దాం. సో ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు? మోదీ స్టేజీ నుంచి పూర్తిగా వెళ్లకుండానే వేదికపైకి వచ్చిన జనం, తోపిసలాట జరుగుతున్న ఎస్పీలు సరిగ్గా స్పందించలేదని విమర్శలు, అడుగడుగునా ప్రస్ఫుటంగా కనపడిన పోలీసుల వైఫల్యం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రవిశంకర్ రెడ్డిని పక్కన పెడితే మిగిలిన ముగ్గురు ఎస్పీలు కూడా ఏమైపోయారు? సభ జరిగేటప్పుడు ఎందుకు సభా ప్రాంగణం వద్ద లేరు? ఎందుకు సభా ప్రాంగణం వద్ద వాళ్ళు ఉండాలి అంటే పరిస్థితులకు అనుగుణంగా కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చి కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఉండాలి. ఎస్పీ స్థాయి ఆదేశాలు లేదే కింది స్థాయి అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి. అధికారులను విచారించినప్పుడు అదే చెప్పారంట. కొంతమంది ఎస్పీలు అయితే కారులో కూర్చున్నారు, కొంతమంది ఎస్పీలు ఫోన్లు నాట్ రీచబుల్. ఆ టైంలో ఏం చేయాలో మాకు తెలియదు. ప్రధాని ఆ సభ విషయంలో ఎవరు పడితే వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి సరిపోరు. పరిస్థితిని బట్టి పై స్థాయి అధికారుల నిర్ణయాన్ని బట్టి కింది స్థాయి అధికారులు వ్యవహరించాలి. ఎందుకంటే రేపు పొద్దున సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. అంతేగాని మిగతా సభల్లో నిర్ణయం తీసుకున్నట్టు అప్పటికప్పుడు సడన్ డెసిషన్లు తీసుకుంటే కుదరదు. అందుకని కింది స్థాయి అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి. సో దాని మీద కూడా పూర్తిగా అయితే వివరణ అయితే తీసుకోవడం జరిగింది. సాక్షాత్తు ప్రధాని హాజరైన సభలో కీలకమైన డి గ్యాలరీ సమీపంలో తోపిసలాట చోటు చేసుకోవడం, వాటర్ బాటిల్ విసుక్కోవడం వంటివి చేస్తున్న పోలీసులు స్పందించకపోవడంపై వెల్లువెత్తాయి. వీఐపీ పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతించాల్సిన గ్యాలరీలోకి సాధారణ ప్రజలు రావటం, అలాగే మోడీ గారు సభ అయ్యి స్టేజ్ నుంచి దిగక ముందే అక్కడ నరేంద్ర మోదీ గారే కాదు చంద్రబాబు గారు కూడా Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళు స్టేజ్ నుంచి దిగక ముందే స్టేజ్ మీదకి జనం వచ్చేసి సెల్ఫీలు తీసుకునే పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఏంటంటే పోలీసుల భద్రతా వైఫల్యం వల్ల వచ్చినవిగానే తెలుస్తున్నాయి. సో ఏమైపోయారు వీళ్ళంతా? రక్షణ వలయంగా ఉండాల్సిన పోలీసులంతా కూడా ఏమైపోయారు? ఎందుకు రాష్ట్ర పోలీసుల మధ్య సమన్వయం కొరవడింది? రాజకీయ నేతలకు ఎందుకు దిశానిర్దేశం చేయలేదు అనే అంశాల మీద అయితే రావడం జరిగింది. అక్కడ పూర్తి విచారణలో తేలింది ఏంటంటే మిగిలిన ముగ్గురు ఎస్పీలు సభా సమయంలో అక్కడ కనపడలేదు. ఎక్కడున్నారనేది ఎవరికీ తెలియదు. సభా సమయంలో అక్కడ కనపడలేదు. అందుకనే సమయానుకూలంగా స్పందించడంలో ఆలస్యమైందని చెప్పి విమర్శలు అయితే రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ రవిశంకర్ రెడ్డితో పాటు మరొకరు ముగ్గురు ఎస్పీలు అయితే విచారణ ఖచ్చితంగా ఎదుర్కొంటారు. అందులో రవిశంకర్ రెడ్డి మీద వేటుకైతే ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక అయితే సిద్ధం చేసింది. బహుశా రేపు ఎల్లుంట్లో పల్నాడు ఎస్పీ మీద అయితే వేటు పడే అవకాశం ఉంది.